తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ జీవి రమణమూర్తి, డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సీఐ రమేష్ బాబు నేతృత్వంలో తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుగాలి కాలనీ, వడ్డెర కాలనీ ప్రాంతాల్లో భారీగా పోలీస్ బృందాలు ఇళ్లలో తనిఖీలు చేశారు. రౌడీ షీటర్లు అనుమానితులను విచారించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేశారు. ఇందులో మొత్తం 160 మంది సిబ్బంది పాల్గొన్నారు. 3 గంటల పాటు సాగిన సెర్చ్లో 6 రౌడీ షీటర్లతో పాటు 59 వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఇతర రాష్ట్రానికి చెందిన 4 అదుపులోకి తీసుకొని వారి వద్ద అనుమానాస్పద పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది? టెంపరీ రిజిస్ట్రేషన్ కదా కాగితాలు నెంబర్ అయితే వచ్చింది. ఎంతమంది? ఈరోజు సుల్తానాబాద్ ఏరియాలో మార్నింగ్ 150 మందితో, దాంట్లో 10 మంది స్పెషల్ పార్టీ కూడా ఉన్నారు. అందరితో కలిసి మన అక్కడ ఉన్న సుమారుగా 340 ఇళ్లలో హౌసెస్ అన్నీ కూడా సెర్చ్ చేసినప్పుడు దాంట్లో ఆ ఏరియాలో ఉంటున్న 6 రౌడీ షీటర్లు, ఆ రౌడీ షీటర్లు 2 కొత్తగా ఈ మధ్య వాళ్ళ భావమాబంతులు కొంచెం యాక్టివ్గా కొట్టడం చేయటం లాంటిది ఉన్నవాళ్ళు, తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ అంటే దొంగతనాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక అతన్ని సెర్చ్ సందర్భంగా మనము వాళ్ళని చెక్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఏరియాలో సర్ప్రైజ్ ఏమిటంటే సుమారుగా 56 వెహికల్ 2 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వెహికల్స్ పెట్టుకున్నారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా అన్ని వెహికల్స్ అసలు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం అది, ఏదైనా ఒక వెహికల్ మనం వెళుతున్నప్పుడు ఒరిజినల్స్ కాకపోయినా అట్లీస్ట్ ఆ డాక్యుమెంట్ ఆ వెహికల్ మనది అని చెప్పి ప్రూవ్ చేసుకున్న డాక్యుమెంట్ కాపీని ఒకదాన్ని కూడా క్యారీ చేయమంటున్నాం. అట్లీస్ట్ అది మనకి ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత సెల్ ఫోన్లో చూపించినా మనకి సరిపోతుందని చెప్పి అంటున్నాం. ఆ విధంగా మార్నింగ్ మన వెహికల్స్ అన్నీ కూడా ఇళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్, ఈ వెహికల్ ఎవరిది అని చెప్పినప్పుడు మాది అని అంటారు. మీది అని అనేటప్పుడు ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది చూపించాలంటే మా దగ్గర లేవు. అలాంటి వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా 56 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు. అంటే ఆటోలు కూడా సర్ప్రైజ్. అది ఆటోలో డైలీ మనకి ఈ పాసింజర్స్ని క్యారీ చేయడానికి అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆ తిరుగుతున్నట్లు కూడా డాక్యుమెంట్లు అక్కడ లేవు అని అంటే ఏమంటే మాది ఎక్కడో అక్కడ ఉంది, అతని దగ్గర ఉంది, ఇతని దగ్గర ఉంది, మేము తీసుకోలేదు అంటున్నారు. ఎప్పుడు కూడా అది తప్పది. ఏదైనా సరే ఒక వెహికల్ మన పొజిషన్లో ఉందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకుని, అంటే ఒరిజినల్స్ కాకపోయినా జిరాక్స్ కాపీలైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ మోడ్లో ఉన్న సెల్ ఫోన్లదైనా చూపించినట్లయితే వీళ్ళది ఇది అని చెప్పండి. వ్యాలిడ్ ఒక ఇదా కాదన్న తర్వాత విషయం. అసలు ముందంటూ ఒక ప్రూఫ్ వాళ్ళది అన్న దానికి ఉండాలి. అది అలాంటిది మాత్రం ప్రతి ఒక్కరు ఉండే విధంగా చూసుకోవడం మంచిది. లేనట్లయితే కనుక ఇప్పుడైనా కూడా ఆ 59 వెహికల్కి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాం. వీటిలన్నిటికంటే కూడా మెయిన్గా మీకు చెప్పేది ఏమిటంటే ఎక్కడైనా సరే రౌడీయిజం అన్నది మాత్రం ఉండడానికి వీలు లేదన్నది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మా ఎస్పీ గారి పాలసీ. దాని గురించి అని చెప్పి ఎక్కడైనా యాక్టివిటీ జరుగుతుందా, అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ఏరియాలో వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సుల్తానాబాద్ ఏరియాకి వచ్చేసరికి డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్, ఆ తర్వాత ఇళ్ళు కూడా బాగా దగ్గరగా ఉండటం అన్నదానికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు అన్న దాని మీద అసలు ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ఇళ్ళన్నీ చెక్ చేయడం జరిగింది. అది ఉంది. ప్లస్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పాటు ఈ రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద కూడా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఆ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఒకటి. తర్వాత ప్రాపర్టీ అఫెండర్స్, దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్న దాని మీద ఈ క్యాసో
ఆపరేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. అది ఏదేమైనప్పటికీ కూడా టౌన్లో రౌడీజం అన్నది ఉండకూడదన్న దానికి, మెయిన్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలన్న దానికి పోలీస్ పరంగా మా వంతుగా మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పబ్లిక్లో కానీ మీ ప్రెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీసు తెలియపరిచినట్లయితే దాని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాం.